హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం ఇవాళ. ఎందుకంటే ఇవాళ మేము ఈ రూమ్ మొత్తం షిఫ్ట్ చేసేసుకొని ఇంకా మా ఇంటికి వెళ్ళిపోతున్నాం, అంటే మా సొంత ఇంటికి. అందుకే ఈ హడావిడంతా ఇలా ఉందన్నమాట. అండ్ మనసులో కొంచెం బాధగా కూడా ఉంది, ఎందుకంటే ఇల్లు మాకు చాలా కంఫర్ట్గా ఉన్నాయి అన్నమాట. చాలా స్పేషియస్గా మాకు మంచిగా సరిపోయింది అన్నమాట ఇల్లు. శ్రేయాన్ని కూడా మంచిగా ఆడుకుంటుండే ఇంట్లో. సో ఇప్పుడు 2 months అవుతుంది మేము షిఫ్ట్ అయ్యి, అంతే. సో వెళ్ళడం బాధగానే ఉంది. ఓనర్ ఆంటీ వాళ్ళు కూడా మాతో మంచిగా ఉండే అనమాట. కాకపోతే మనకు సొంత ఇల్లు వచ్చినాక మనం ఇక్కడ ఎందుకు ఉంటాం చెప్పండి, ఇంకా షిఫ్ట్ అయిపోవాల్సిందే కదా. ఇదైతే ఫస్ట్ మేము కొంచెం సామాన్ తీసుకెళ్ళినాము, తర్వాత ఇంకొంచెం సామాన్ తీసుకెళ్ళాం అనమాట. తర్వాత వచ్చి సో అప్పుడు ఇది ఫస్ట్ సామాన్ తీసుకెళ్ళినప్పుడు అనమాట. సో శ్రేయాన్ని కూడా మాకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నా మనసులో మాత్రం ఒకటే ఉన్నాయన్నమాట, అమ్మయ్య ఈ ఒక్కసారి షిఫ్ట్ అయిపోతే ఇంకా షిఫ్టింగ్ బాధనే ఉండదని. సో ఈ షిఫ్టింగ్ బాధ అనేది రెంటర్స్కి మాత్రమే అర్థమవుతుంది. సో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అదంతా ఫుల్ స్ట్రెస్ అనమాట. ఇక్కడ సదరడం, మళ్ళీ తీసుకెళ్ళి సామాన్ ఇంకొక ఇంట్లో వేసి మళ్ళీ అక్కడ సదరడం, అసలు చాలా ఇబ్బంది ఉంటుంది. అది రెంటర్స్కి మాత్రమే అర్థమవుతుంది. అండ్ ఒక ప్లేస్ దగ్గర అలవాటు అయినాక ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే మనకు అంత ఈజీగా ఉండదు అన్నమాట. అందుకే మాకు చాలా ఇబ్బంది. రెంటర్స్కి అయితే షిఫ్టింగ్ అంటే చాలా ఇబ్బంది ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. మాకైతే ఇంతటితో నా బాధ పోతుంది అనమాట. అండ్ మెయిన్ సామాన్ విషయానికి వస్తే పెద్ద పెద్ద వస్తువులు ఏమైనా ఉంటే అది ఖచ్చితంగా మనం షిఫ్ట్ అయినప్పుడు మనం షిఫ్ట్ అయిన ప్రతిసారి దానికి ఏదో ఒకటి అవుతుంది అనమాట. ఏదో ఒకటి దానికి సొట్ట పడుతుంది ఖచ్చితంగా. సో మేమైతే ఇంత నైట్ వెళ్తున్నాం, మా హస్బెండ్కి వీలు కాక, అంటే మార్నింగ్ టైంలో చేయడానికి వీలు కాక, సో ఇలా నైట్లో షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. అంటే ఇది 2 BHK దగ్గరకు వచ్చేసినాము. సామాన్ అంతా షిఫ్ట్ చేసినాక సత్య అయితే మస్తు అలసిపోయి పడుకున్నాడు అనమాట. ఇది మార్నింగ్ పొద్దున్నే లేచిండే మేము. సో వాళ్ళు పడుకున్నాక మేమైతే నైట్ కర్రీ ఉండే, సో అది వేడి చేసిందనమాట మమ్మీ. అండ్ ఈ బట్టలు చదిరే టాస్క్ అయితే ఘోరం అనమాట. ఎందుకంటే ఇప్పుడు మాకు షెల్ఫ్స్ లేవు కదా, సో అన్నీ చూసుకొని పెట్టేసుకోవాలన్నమాట మేము జాగ్రత్తగా. అంటే ఎప్పుడు వాడతాము, ఏది వాడతాము అని చూసుకొని అన్ని సజ్జల మీద పెట్టేసుకోవాలి. రూమ్లో అట్లే ఉన్నా కూడా కొంచెం ఇబ్బంది కదా, సామాన్ అంతా రూమ్లో అట్లా చిందర అయిపోతుంది. సో డైలీ యూజ్ అయితే బీరువాలో పెట్టేద్దామని అనుకున్నాం. ఇంకా ఎప్పుడైనా అప్పుడు ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు వేసుకునేటివి అయితే ఇంకా సజ్జ మీద పెట్టేయాలన్నమాట. సో ఇప్పుడు ఏం షెల్ఫ్స్ లేవు కదా, సో నెక్స్ట్ టైం ఇంకా ర్యాక్స్ తెచ్చుకున్న తర్వాత ఇంకా డైలీ యూజ్వి ర్యాక్స్లో పెట్టేసుకొని ఇవి మాత్రం బీరువాలో పెట్టేసుకోవాలి. సో ఇవన్నీ మడత పెడుతున్నాను అనమాట. ఇదే పెద్ద టాస్క్. మా బట్టల సంచులే 4-5 సంచులు నిండిపోయినాయి, పెద్ద పెద్ద సంచులు. గిన్నెలు ఏంటి ఒక దాంట్లో ఒకటి పెట్టేసి అక్కడ పక్కన పెట్టేస్తే అయిపోతుంది గిన్నెలు సదరడం. కానీ బట్టలు అలా కాదు కదా, సో అన్నీ చక్కగా మంచి నీట్గా మడతపెట్టి పెట్టుకోవాలి. సో అందుకే ఇది చాలా ఇబ్బంది అయిన పని అనమాట. ఇది నాకు పెద్ద టాస్క్. ఇంకా శ్రేయాన్వితోనైతే ఇంకా పెద్ద టాస్క్. ఆమె మూడు ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. ఎలాగోలాగా చేసి అయితే బట్టలు ఇంకా ఉన్న సామాన్ అంతా సర్దుకున్నాం అనమాట. సో మాకు అర్థమయ్యేలాగా. ఇంకా నేను మర్చిపోతానేమో అని సంచుల మీద నేమ్స్ కూడా రాసిన అనమాట, ఏది ఏంది అని చెప్పి. సో నాకైతే చాలా కన్ఫ్యూజ్ అవుతుంది ఇంట్లో ఏది వాడదామన్నా కూడా. నేను లో కాస్ట్లో ఇంకా మంచిగా యూస్ఫుల్గా స్టాండర్డ్గా ఉండే ర్యాక్స్ తీసుకుంటా. సో రీసెర్చ్ చేసి ఎక్కడ తక్కువ ఉంది ఏంది అనేది చూసి తీసుకుంటా అనమాట. సో సడన్గా ఎట్లా పడితే అట్లా ఆలోచించకుండా తీసుకోకుండా కొంచెం అట్లా అయితే తీసుకుందామని అనుకుంటున్నా. అందుకే ఇప్పుడు ఏం తీసుకోవట్లేను. సో మా 2 BHKలో ఎవరైనా వస్తే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది కదా, ఎవరైనా తీసుకున్న వాళ్ళు. సో అట్లా 4-5 దగ్గర అడిగేసి తీసుకుంటాను అనమాట. సో ఇది వచ్చేసి నా చిన్నప్పుడు NCC డ్రెస్ అనమాట. చిన్నప్పటివన్నీ గుర్తొస్తున్నాయి ఇవన్నీ ఓపెన్ చేస్తుంటే. నా NCC షూస్, NCC బ్యాచ్ అండ్ ఈ డ్రెస్ ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకున్నాను అనమాట. నా స్కూల్ డ్రెస్ కూడా అట్లనే సేఫ్గా ఉందన్నమాట. మా హస్బెండ్ ఇలానే అన్ని యాప్స్లో రిజిస్టర్ చేసుకుంటాడు. అవి పెట్టడు కానీ రిజిస్టర్ చేసుకుంటాడు. ఇది స్విగ్గీలోది అనమాట. ఇట్లా అన్ని యాప్స్ ట్రై చేస్తూ ఉంటాడు అట్లా. ఇప్పుడైతే డైలీ యూస్ బట్టలు సర్దుతున్నా అనమాట. సో ఇదైతే పెద్ద టాస్క్. శ్రేయాన్వి పాపవి చిన్న ఉంటాయి. సో అవన్నీ నీట్గా మడత పెట్టాలన్నమాట నేను ఇప్పుడు.
మా మమ్మీకి మర్చిపోవడం వల్ల మేము ఇక్కడ ఉండాల్సి వస్తుంది. డోర్ బయట కూర్చొని బనానా తింటుంది శ్రేయాన్వి. హాయ్ గాయ్స్, మా అమ్మమ్మ తాళం మర్చిపోవడం వల్ల మేము ఇట్లా డోర్ ముందలా కూర్చున్నాం గాయ్స్. పాతింటి దగ్గరకు వచ్చినాం. ఇవాళ మొత్తం సామాన్ షిఫ్ట్ చేసేస్తాం గాయ్స్. కిసి కిసి ఇంకా ఇంతటితోని ఈ ఇల్లుకి మాకు సంబంధం తీరిపోతుంది అనమాట. ఇంకా 2 BHKకి మొత్తం షిఫ్ట్ అయిపోతాం. మా మమ్మీ సుచిత్ర వరకు వచ్చినాక కీ అయితే మర్చిపోయింది. ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళింది అనమాట. మా ఫేసులు చూడండి ఎట్లా వాడిపోయినాయో. వాడుతుంది. దోమలు వచ్చే టైం అయింది. మా మమ్మీ ఇంకొస్తలేదు. ఎప్పుడు వస్తుందో, లోపలికైనా పోయి ఉంటాం కదా. దోమలు చాలా బాగా ఎక్కువ అయిపోయినాయి గాయస్. శ్రేయాన్ని లేచేటట్టే ఉంది. ఈ రోజుతోనే చింతలకి మాకున్న సంబంధం తీరిపోయింది అనమాట. సో ఇంకా మేము బాలాజీ నగర్కి షిఫ్ట్ అయిపోతున్నాం. చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ ఈ వీడియో కూడా ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నా. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై గాయ్స్.